హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ మసాలా బెండకాయ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని ఒక ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, మసాలా సామాన్లు వేసుకోవాలి ఫ్రెండ్. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని కొంచెం బాగా వేగాలి, పచ్చివాసన పోయేదాకా ఇది బాగా కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలి ఫ్రెండ్, అప్పుడే రుచిగా ఉంటుంది. అది బాగా వేగింది ఫ్రెండ్. ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్. చిటపట్లాడాలి. తర్వాత ముందుగా మనం చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అది కొంచెం బాగా వేగనివ్వాలి, అడుగు పట్టకుండా చూడాలి ఫ్రెండ్స్, లేదా టేస్ట్ పోతుంది. అది బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. అంటే అడుగు పట్టకూడదు ఫ్రెండ్స్, మసాలా కదా. తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు అందులో వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. అది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్. మసాలా దానికి పట్టాలి బెండకాయ ముక్కకి. బాగా కలుపుకుంటే బాగా మరీ కలపక్కర్లేదు, కొంచెం ఒక 5 నిమిషాలు. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల్లో తీసి చూస్తే వేడి వేడి మసాలా బెండకాయ ఫ్రై రెడీ ఫ్రెండ్. రైస్లో